హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవుడి పట్ల భక్తి మనుషులకే కాదు మాకు కూడా ఉంటుందని కొన్ని జంతువులు నిరూపిస్తున్నాయి. ఏనుగులు, కోతులు, తాబేలు వంటి జీవరాశులు దేవుడి పట్ల తమ భక్తిని చాటుకున్న సందర్భాలు చూశాం. పురాణాల్లో కూడా జంతువుల దైవ భక్తికి సంబంధించి పలు సందర్భాల్లో కూడా చెప్పబడింది. పాములు కూడా దైవం పట్ల భక్తిని చాటుకుంటాయని కొన్ని సందర్భాల్లో మనం చూసాం. రీసెంట్గా ఒక పాము గ్రహణ సమయంలో కదలకుండా రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో ఆ పాము గ్రహణాన్ని పాటించిందని ప్రచారం చేశారు. తాజాగా మరో పాము కూడా దైవభక్తిని చాటుకుందని ప్రచారం చేస్తున్నారు. శివలింగం మీద ఎక్కి గంట సేపు ప్రదక్షిణలు చేసింది. అలాంటి ఓ నిజమైన సంఘటన ఇప్పుడు చూద్దాం. ప్రముఖ శైవ క్షేత్రంలోని శివాలయంలో నాగుపాము హల్చల్ సృష్టించింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అందరూ ఒక ఊరి చివరన ఉన్న శివాలయంలో కనిపించింది. ఒక వివాహ వేడుకకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చివరిలో ఆలయం తలుపులు మూయాలని చూస్తే శివలింగం వెనుక భారీ నాగుపాము బుసలు కొడుతూ పడగ విప్పింది. ఇది చూసి పెళ్లి బృందం ఆశ్చర్యపోయారు. అసలు అర్ధరాత్రి శివలింగం చెంతన పాము, అందులోనూ నాగుపాము చూసి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బైర సముద్రంలో రుద్రలింగేశ్వర ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి పూజా కార్యక్రమాలకు వెళ్లిన కొంతమంది భక్తులకు శివలింగం పక్కనే నాగుపాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. గంటకు పైగా గర్భగుడిలోని నాగుపాము ఒకే చోట ఉంది. పడగ విప్పి బుసలు కుట్టింది. అప్పుడు భక్తులందరూ ఓం నమ శివాయ అంటూ పూజలు చేశారు. ఇది సాక్షాత్తు శివుని మహిమ అని భావించారు. యువకులు నాగుపామును బయటకు పంపించారు. అర్ధరాత్రి శివలింగం చెంతన పాము ఉన్న ఘటనపై ప్రజలందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్